చిన్న కీర్తన పాడుకుందాం. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవుని సన్నిధిలో ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు Open your Angel One account in 3 quick and easy steps. Enter your mobile number and verify using OTP. Enter your registered email ID for KYC verification. You are almost there. Now just add your PAN card details. Super easy, isn't it? Open your account with Angel One today to start investing. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. లైఫ్ చేంజింగ్ ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు తేదీలు: ఏప్రిల్ నెల 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమగును. సిస్టర్ శైలాపాల్ గారి యూట్యూబ్ ఛానల్లోను జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. డోంట్ మిస్ ఇట్. మరి బర్త్డే ఉన్న వారికి వాగ్దానం, దోస్ ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే, ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించేదను. ఈ వాగ్దానం ప్రభు మీ పట్ల నెరవేర్చాలని మా ప్రార్థన. ఫాదర్, బ్లెస్ దెమ్, దోస్ హు ఆర్ born in this week. Bless them with a good health, with good knowledge and wisdom. Give them a prayer life. They may grow up in spiritually. Give them breakthrough in spiritual life, physically, financially, whatever they need. Let every need be met in Jesus' name. నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు వర్ధిల్లి అభివృద్ధి పొందినట్లు, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పొందుకునే కృప వారికి ఇమ్మని, జన్మదినం జరుపుకుంటున్న వారికి దీవెన, ప్రభా దినాన్ని కాదు కానీ జన్మనిచ్చిన దేవుణ్ణి కనపరిచినట్లు, వారి పేరెంట్స్ని గౌరవించినట్లుగా వారిని దీవించి బలపరిచి నీ సాక్షులుగా వాడుకోమని యేసు ఉన్నత నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి చేంజ్ ప్రార్థిద్దాం. భార్య భర్తల మధ్యలో ఐక్యత ఉండాలి, ఏక మనసు ఉండాలి, ప్రేమానురాగాలు ఉండాలి. పరస్పర ద్వేషాలు, భర్తను తగ్గించి మాట్లాడడం, భార్యను దూషించి మాట్లాడడం ఇద్దరిలో ఉండి తొలగిపోవాలి. మీ ఇద్దరిని దేవుడు జతపరిచారు. ఈ ప్రపంచం ఎటుపోయినా మీ ఇద్దరు ఏకంగా దేవుని వెంబడించాలి. కాబట్టి నీ లోగటి నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. ఈ వాగ్దానం దేవుడు మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు నెరవేర్చాలని, ఒకవేళ పిల్లలు లేకుండా ఉంటే మీరు ఫలించాలని, పిల్లలు కలిగి ఉంటే మీ భోజన బల్ల చుట్టూ మీ పిల్లలు మంచి మొక్కలు, పిచ్చి మొక్కలుగా కాదు, మీ పిల్లలు ఒలివ మొక్కల వలె మార్చబడాలని, మీ కుటుంబంలో ఐక్యత ఉండాలని, మీ కష్టార్జితం మీ ఇంట్లో పిల్లలు కలిగి ఉంటే
మీ భోజన పళ్ళ చుట్టూ మీ పిల్లలు మంచి మొక్కలు, పిచ్చి మొక్కలుగా కాదు, మీ పిల్లలు వయో మొక్కల వలె మార్చబడాలని, మీ కుటుంబంలో ఐక్యత ఉండాలని, మీ కష్టార్జితం మీ ఇంట్లో ఉండాలని, ఎటువంటి కీడు కలగకుండా దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి ప్రే ఫర్ దెమ్, బ్లెస్ దెమ్ జీసస్, యాజ్ ద యూ హ్యావ్ యునైటెడ్ దెమ్. ఇన్ని సంవత్సరాన్ని రెక్కల చాటును కాచి కాపాడాం. నూతన సంవత్సరం వారిని ప్రవేశపెడుతుండగా ఆయన వారిని ఆశీర్వదించి దీవించి మరెన్నో సంవత్సరాలు, ఎన్నో యానివర్సరీలు చేసుకునే కృప, సహాయం వారికి దయచేయండి. వారు భూమి మీద ఉన్నంత కాలము నీ సాక్షులుగా వారిని వాడుకునండి, దీవించి బలపరచండి. భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏకమనసునివ్వండి. వారిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ తీసివేయండి. ప్రేమానురాగాలు అనుగ్రహించి నీ సాక్షులుగా, ఆదర్శ దంపతులుగా వాడుకోమని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ ఇన్ జీసస్ నేమ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. నిన్నటి దినాన వాగ్దానాన్ని 1,00,000 మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు. ప్రతిదినము అప్లోడ్ అయ్యే ఈ వాగ్దానాన్ని విని మీరును దీవించబడండి. మీతో ఒక మాట, ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా 1,00,000 మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగున ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి PJ స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి.